జనసేన కరప అధ్యక్షులు బండారు మురళి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని పలువురు జనసేన నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ గోడారిగుంట రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద పంతం నానాజీ యువ నాయకులు పంతం సందీప్ ఆధ్వర్యంలో జనసేన కరప మండల అధ్యక్షులు బండారు మురళి పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు వీర మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా పంతం నానాజీ దంపతుల వద్ద బండారు మురళి ఆశీర్వాదం చేసుకుని అనంతరం కేక్ కట్ చేశారు. నాయకులు పంతం నానాజీ బండారు మురళిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కరప మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి బండారు మురళి విశేషంగా కృషి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మురళి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ రమేష్, నీటి సంఘం అధ్యక్షులు గోవిందరాజులు, జనసేన నాయకులు వీర మహిళలు భవానీ, రమ్య తదితరులు పాల్గొన్నారు. పంతం నానాజీ గారు, మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి ఇంటి దగ్గర మన యువ నాయకులు సందీప్ గారు సమక్షంలో మన బండారు మురళి గారికి మండల జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరూ కూడా చాలా శుభదినం. ఈయనకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మండలానికి ఎన్నో సేవలు చేసుకుంటూ మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటూ మనసారా ఈయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరప మండల అధ్యక్షులు శ్రీ బండారు మురళి గారి జన్మదిన వేడుకలు సందర్భంగా మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మరియు మా రాష్ట్ర యువ నాయకులు సందీప్ గారి ఆధ్వర్యంలో బండారు మురళి గారు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. మన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఆయన ఎన్నో మరింత పదవులు పొందాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ మన పంతనాజీ గారు ఆధ్వర్యంలో, అలాగే మా లీడరు సందీప్ గారు యువ నాయకులకి లీడరు ఆయన ఆధ్వర్యంలో కూడా మాకు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇలా కలిసికట్టుగా ఎప్పుడైనా ఒకరికి పుట్టినరోజు జన్మదిన కార్యక్రమం జరిగిందంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేసుకోవడం మాకు చాలా ఆనందం. బయట పెట్టుకున్నది వేరు, మా నానాజీ గారి ఇంటికాడ, ఎమ్మెల్యే గారి ఇంటికాడ పెట్టుకున్నది వేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇచ్చిన మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ